కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ ఆఫీసులో అందజేశారు పీసీసీ నేతలు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరినట్లు నేతలు తెలిపారు. తేదీన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరూ కూడా హైదరాబాద్లో సమావేశమై హైకమాండ్కి నిర్ణయాన్ని వదిలేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం, వ్యక్తిగతంగా డీకే శివకుమార్ గారిని, జార్జ్ గారిని కలిసి సిఎల్పి నేత ఎంపిక పైన వారిచ్చినటువంటి అభిప్రాయం మేరకు నిన్న ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారు మెజారిటీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం మేరకు సిఎల్పి నాయకుడిగా శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రకటిస్తూ నేను ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ధర్మిలా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మొన్ననే గవర్నర్కి చెప్పడం, ఇవాళ మేము 64 మంది శాసనసభ్యులు సంతకాలతో కూడిత జాబితాను, అదేవిధంగా రేపు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి అధికారిక లేఖను ఆ 64 మంది శాసనసభ్యులు పెట్టిన సంతకాలు పెట్టిన జాబితాను జత చేసి ఇవాళ రాజ్భవన్లో ఇవ్వడం జరిగింది. వారు లేఖ తీసుకొని రేపు మధ్యాహ్నం లాల్ బహదూర్ స్టేడియంలో 1:04 ప్రమాణ స్వీకారానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామన్నటువంటి మాట వారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అధికారికంగా రేపు మధ్యాహ్నం 1:04 హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో, వేలాది మంది ప్రజల సమక్షంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు.